చివరి లేఖలో దాగిన ప్రేమ. ప్రేమ అంటే ఎప్పుడూ కలిసి ఉండడం కాదు, కొన్నిసార్లు దూరంగా వెళ్ళిపోవడము ప్రేమే. ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక అబ్బాయి, ఒక అమ్మాయి వాళ్ళ ప్రేమ, వాళ్ళు విడిపోవడం, చివరకు ఒక లేఖతో ముగిసిన జీవిత ప్రయాణం గురించి. ఈ కథ చివరికి మీ కళ్ళల్లో నీళ్లు తెప్పించవచ్చు. రాహుల్ అనే అబ్బాయి హైదరాబాదులో ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాడు. అతని జీవితం చాలా సాధారణంగా ఉండేది. ఒకరోజు ఆఫీస్లో కొత్తగా చేరిన అమ్మాయి అనన్యను చూసిన క్షణం నుంచే అతని మనసులో ఏదో తెలియని భావన మొదలయ్యింది. మొదట ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. రోజు కలిసి టీ తాగడం, ఆఫీసు అయిపోయాక బస్టాప్ వరకు నడుచుకుంటూ వెళ్ళడం, ఒకరితో ఒకరు జోకులు వేసుకోవడం, అలా రోజులు గడిచిపోయాయి. ఒకరోజు అనన్య పుట్టినరోజు. రాహుల్ చిన్న గిఫ్ట్ ఇచ్చాడు. అది ఖరీదైనది కాదు, కానీ అందులో ఒక చిన్న నోట్ ఉంది. నీ నవ్వు చూసిన రోజు నా జీవితంలో మంచి రోజు. ఆ నోట్ చదివిన అనన్య కళ్ళల్లో చిరునవ్వు మెరిసింది. కొన్ని నెలల తర్వాత ఇద్దరు ప్రేమించుకుంటున్నామని ఒకరికొకరు చెప్పుకున్నారు. ఆ రోజు వాళ్ళ జీవితంలో అత్యంత ఆనందమైన రోజు. ఇద్దరు భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. చిన్న ఇల్లు, ముందు తోట, సాయంత్రం కలిసి కూర్చొని టీ తాగడం, ఇలా ఎన్నో కలలు. కానీ జీవితం ఎప్పుడూ మనం అనుకున్నట్టు జరగదు కదా. ఒకరోజు అనన్య తండ్రికి తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. కుటుంబ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అప్పులు పెరిగిపోయాయి. ఇంట్లో బాధ్యతలన్నీ అనన్య మీద పడ్డాయి. ఆ సమయంలో రాహుల్ ఆమెకి అండగా నిలిచాడు. కానీ అనన్య మనసులో మరో ఆలోచన నడుస్తుంది. నేను రాహుల్ జీవితానికి భారంగా మారకూడదు అని. ఒకరోజు ఆమె అకస్మాత్తుగా రాహుల్తో మాట్లాడడం తగ్గించింది. ఫోన్లు ఎత్తడం మానేసింది. మెసేజ్లకి రిప్లై ఇవ్వడం కూడా మానేసింది. రాహుల్ ఎంతగా ప్రయత్నించినా కారణం చెప్పకుండా అతని నుంచి ప్రతిసారి తప్పించుకుంటూ ఉండేది. చివరకు ఒకరోజు, నన్ను మర్చిపో రాహుల్, మనం కలిసి ఉండలేమంటూ ఇక తను చెప్పి వెళ్ళిపోయింది. ఆ మాటలు విన్న రాహుల్ ప్రపంచమే ఆగిపోయినట్టు అనిపించింది. రాహుల్ ఇక తను అయితే మాత్రం చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే రాహుల్ అనన్యని ప్రాణంగా ప్రేమించాడు. తనే ప్రపంచం అనుకున్నాడు రాహుల్. ఇక అలా ఒక్కసారే అనన్య మాటలు వినేసరికి రాహుల్ గుండె ఆగినంత పని అయింది. ఎందుకు ఇలా జరిగిందో అతనికి అర్థం కాలేదు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా అనన్య జ్ఞాపకం మాత్రం అతనిని అస్సలు వదిలిపెట్టలేదు. అతను మర్చిపోలేకపోతున్నాడు. ఒకరోజు అతని ఇంటి చిరునామాకు ఒక కవర్ వచ్చింది. పంపిన వారి పేరు చూసి అతని చేతులు వణికాయి. అది అనన్య పేరు. ఆతృతగా కవర్ తెరిచాడు. అందులో ఒక లేఖ ఉంది. ఆ లేఖలో ఇలా రాసి ఉంది: ప్రియమైన రాహుల్, నేను నిన్ను వదిలి వెళ్ళింది ప్రేమ లేఖ కాదు. నిన్ను చాలా ప్రేమించినందుకే నా జీవితంలో వచ్చిన సమస్యలు నీ జీవితాన్ని కూడా నాశనం చేయకూడదని అనుకున్నాను. అందుకే దూరమయ్యాను. నువ్వు నన్ను ద్వేషించినా పర్వాలేదు, కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, నువ్వు నా జీవితంలో వచ్చిన అందమైన జ్ఞాపకం. రాహుల్ కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. లేఖ చివరిలో మరో వాక్యం ఉంది: ఈ లేఖ నీ చేతికి చేరేసరికి నేను ఈ ప్రపంచంలో ఉండకపోవచ్చు. అది చదివిన క్షణం అతని గుండె ఆగినట్టు అనిపించింది. అనన్యకు క్యాన్సర్ వచ్చిందని, తన చివరి రోజులలో ఈ లేఖ రాసిందని అతనికి అప్పుడు తెలిసింది. రాహుల్ ఆ లేఖను గుండెలకు హత్తుకొని గంటల తరబడి ఏడుస్తూనే ఉండిపోయాడు. అతనికి అప్పుడు అర్థమైంది, నిజమైన ప్రేమ అంటే
కలిసి ఉండడం కాదు, ఎదుట వ్యక్తి సంతోషం కోసం తన సంతోషాన్ని కూడా త్యాగం చేయడమని. ఈ రోజుల్లో ప్రేమ అనేది అవసరానికి వాడుకునే ఒక వస్తువులా మారిపోయింది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా తన అవసరం ఉన్నంత వరకే ప్రేమ అనే ఒక ముసుగులో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అవసరం తీరిపోయిన తర్వాత ఎవరికి వారుగా విడిపోతున్నారు. కానీ అలా అని అందరూ అలా ఉంటారని కాదు, నిజంగా ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళు ఉంటారు. ప్రేమ అనేది చాలా గొప్పది. అలా అని జీవితాన్ని నాశనం చేసుకునేలా ఉండకూడదు. స్నేహితులారా, ప్రేమ అనేది కేవలం మాటల్లో చెప్పేది కాదు. కొన్నిసార్లు మనకు అర్థం కాని త్యాగాల్లో, నిశ్శబ్దంగా కారే కన్నీళ్లలో కూడా ప్రేమ దాగి ఉంటుంది. ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మనసుకు తాకే కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.